అప్పుల రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ఎట్లా తీసుకోవాలనే విషయం మీదనే పనిచేస్తుంది తప్ప ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక పనికి మాలినటువంటి వ్యవహారం ఎవడు చేసిన. నేనేం చెప్తున్నా అంటే మీరు ఫోన్ ట్యాపింగ్ చేసే బొక్క బోర్ల వాడరు. అంటే ఫోన్ ట్యాపింగ్ చేసి కొంతవరకు సాధించవచ్చు ఫలితాలు. కానీ జరిగింది ఏంది చివరికి? ఫోన్ ట్యాపింగ్ ఆధారంగా కాదు, పరిపాలన ఆధారంగా చేసుకోవాలి. పరిపాలన ఆధారంగా మహిళలకు ఉచిత బస్సు ఇస్తున్నామా లేదా, రైతులకు ఎరువులు అందుబాటులో ఉన్నవా లేవా, 2 లక్షల రుణమాఫీ జరిగిందా లేదా, ఇలా 500 సిలిండర్ ఇస్తున్నామా లేదా, ఉచిత విద్యుత్తు ఇస్తున్నామా లేదా, సన్న బియ్యం ఇస్తున్నామా లేదా, 60,000 ఉద్యోగాలు ఇచ్చినామా లేదా, ఇలా ఐటీఐలు అధునాతనమైన విద్యాలయాలుగా మార్చడమా లేదా, ఇలా అన్ని యూనివర్సిటీల్లో వీసీలను ఫ్యాకల్టీని ఫిలప్ చేసినామా లేదా, ఇంకా చేయాల్సిన పని చేస్తున్నామా లేదా, ఇంకా చాలా పెండింగ్లో ఉన్న పనిలో 2 సంవత్సరాలు ఈక్వల్ టు 10 ఇయర్స్, 2 ఇయర్స్ ఈక్వల్ టు 10 ఇయర్స్, 2 ఇయర్స్ ఈక్వల్స్ టు 10 ఇయర్స్ వరకు జరుగుతూ ఉంది. మీ భ్రమలో ఉండి మీరు ఫోన్ ట్యాపింగ్, టీపింగ్, టూపింగ్ అవసరం లేదు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అమలు చేయకుండా, హామీలను అమలు చేయకుండా, ప్రజలకు దగ్గర కాకుండా, మహిళలకు దగ్గర కాకుండా, అప్పులు తీర్చకుండా, అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేయకుండా చేస్తే లొటల ఫోన్ ట్యాపింగ్ అది ఉంటేది పోతుంది. మూర్ఖులు మాత్రమే అది చేస్తారు, దోపిడి దొంగలు మాత్రమే చేస్తారు. మీరు చేసిన పని ఇంకోరు చేస్తారని ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద మీరు పెట్టి చేయడం అనేది అంత మీ కర్మ. అది మీరు అంతగానము భ్రమపడాల్సిన అవసరం లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరి ఫోన్లు ఎవరు ట్యాప్ చేయాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి గారు ఎవరితో మాట్లాడాలంటే మంత్రులను పిలిపించగల, ధైర్యంగా ఎదుర్కోగల, మరియు వాళ్ళ సర్వసాధారణంగా వాళ్ళ పని చేసుకునే అవకాశం ఉంది. ఆ అవకాశాలు కాకుండా ఇంకేం చేసేది లేదు. ఇలా చాలామంది అంటారు ఆయన ముఖ్యమంత్రి పోతారు. మీరు ఏమంటారు అంటే ఇంకా చాలామంది కూడా ఏం మాట్లాడతారు, రేవంత్ రెడ్డి నేనే ముఖ్యమంత్రి అవుతా అన్నాడు, అట్లా అనొచ్చా అని మాట్లాడతారు. వాళ్ళందరికీ కూడా నేను చెప్తా ఉన్నా, వాళ్ళందరికీ కూడా నేను ఆన్సర్ చెప్తా ఉన్నా. నేనే ముఖ్యమంత్రి అవుతా అంటే ఎందుకు ఆయన కసితోని మాట్లాడుతున్నాడు, ఎందుకు ఆ విధంగా మాట్లాడాల్సి వస్తుందంటే రేవంత్ రెడ్డి వారం రోజులు పోతాడని ఓడేస్తాడు. రేవంత్ రెడ్డి వచ్చే రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ మాట్లాడతాడు ఆయన కూడా అంటాడు. రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ లేదు ఎవరు అంటాడు. వీళ్ళు బీఆర్ఎస్ అయితే ఏం చేసింది తెలుసా, ఒక సాధారణ వ్యక్తి పోయి రాహుల్ గాంధీని కలిసొచ్చిండు, ఒక అటెండర్ పోయి రాహుల్ గాంధీ కలిసింది, కానీ రేవంత్ రెడ్డికి పర్మిషన్ అది అపాయింట్మెంట్ ఇస్తలేడు. ముఖ్యమంత్రి దించేస్తుర్రు, వాళ్ళకి ఇస్తుర్రు, వీళ్ళకి ఇస్తుర్రు అని చెప్పి వీళ్ళు ఒక ప్రొపగండాని క్రియేట్ చేసి, ఒక ఫేక్ న్యూస్ను క్రియేట్ చేసి బయటకు వదులుతూ ఉంటే, అరే సన్నాసులారా, మీరు ఎన్ని మాట్లాడుకున్నా ఏం చేసుకున్నా మీ యొక్క గర్వం అంచాలంటే, మీ బలుపు దించాలంటే మళ్ళీ నేనే ముఖ్యమంత్రిని అవుతా. ఎందుకంటున్నాడు, మీకు మళ్ళీ నేను ముఖ్యమంత్రి అనే వరకు మీరు గజ వణుకుతారు. ఇవాళ వీళ్ళేమనుకోరు, రేవంత్ రెడ్డి రాగానే జైల్లో వేస్తారేమనుకోరు. అందరిలేక కాదు రేవంత్ రెడ్డి, కేటీఆర్ను వీళ్ళందరినీ ఒకటేసారి లోపటేయాలి. కానీ లోపటేస్తే సానుభూతి అనేటువంటి అంశంతో బయటకు వచ్చి రెచ్చిపోతారు. కాబట్టి మీరు ప్రజాకోర్టులోనే శిక్ష పడాలి. మీకు మీ దోపిడి మెల్లమెల్లగా మొత్తం విత్ ప్రూఫ్ తీసుకుపోయి మెల్లమెల్ల దొడ్డే కొడతారు. తీసుకుపోయి ఇప్పుడు మీ అంతలో మీరే బాయిల పడాలి తప్ప తీసుకుపోయి దొబ్బితే దొబ్బినోడి మీద పెడతారు ప్రజలు. అందుకనే ఎప్పుడు ఎక్కడ ఎలా చేయాలి, ఎప్పుడు మీకు ఎలాంటి శిక్ష పడాలనేది వెరీ క్లియర్గా ఉన్నాడు ముఖ్యమంత్రి గారు. మీరు పరిశాన్ కావాల్సిన అవసరం లేదు. 100% ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి మీరు చేసినటువంటి ఒక గబ్బు పని, ఆ గబ్బు పని రేవంత్ రెడ్డి మీద పెడితే మనము ఇక బతికి బయటగట్టొచ్చని మీరు అనుకుంటారు. మీరు ఎట్టి పరిస్థితుల్లో బతికి బట్టగట్టాల్సిన అవసరం లేదు. ఆ ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం అసలే ఉండదు. ఎందుకుంటుంది? ధరణి తీసుకొచ్చి భూములు కొట్టేసినారు రేవంత్ రెడ్డి. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టి ఏమన్నా మూటలు గుంజిండా? నిరుద్యోగ ఉద్యోగాలు లేకుండా పిక్క తిన్నాడా? లేకుంటే మళ్ళీ 8 లక్షల కోట్ల అప్పు తెచ్చి అప్పులు కట్టకుండా తింటున్నాడా? సన్నబియ్యం ఇస్తలేడా? పరిపాలన జరుగుతలేదా? ఈ దేశంలో 23,000 కోట్ల రూపాయలతో రైతు రుణమాఫీ జరగలేదా? రైతు భరోసా ఇవ్వలేదా? ఎరువులు సకాలంలో అంతలేవా? 24 గంటల కరెంట్ వస్తలేదా? ఏం తక్కువ ఉంది అంటున్నా. ఈ రాష్ట్రం లోపల ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం లేదు, ఎంటికతో సమానం అని చెప్తా ఉన్నారు. ఈ ట్యాపింగ్లు ఎవడో మాట్లాడుకున్న జొల్లు కూతురు వినాల్సినటువంటి అవసరము
ఆ ముఖ్యమంత్రికి ఉండదు, అసలు కాంగ్రెస్ పార్టీ ఎవరికి ఉండదు. వాడు బెడ్రూమ్లో మాట్లాడుకుంటారా, బాత్రూంలో మాట్లాడుకుంటారా, బీఆర్ఎస్ వాళ్ళు కలిసి పొలరాడతారా? ఎవరి కర్మ వాడే. ఎవడు తప్పులు చేసినా వాని కర్మలో వాడు పోతాడు, లక్షణాలు బయట పడతాయి. ఏం ఫోన్లమ్మా ఇప్పుడు దొంగతనంగా మాట్లాడుకుంటాడు, ఎన్ని రోజులు మాట్లాడుకుంటాడా? దొంగతనంగా మాట్లాడుకుంటాడు, ఎన్ని రోజులు మాట్లాడుకుంటాడు? ఏ కుట్ర చేసినా మనకు వాళ్ళు సంవత్సరం 6 నెలలు సంవత్సరం కుట్ర చేసినా 10 నిమిషాల ముందు కనిపెడితే మనం ఖతం చేయొచ్చు. కుట్రలు ఎన్ని చేసినా 10 నిమిషాల ముందు తెలిస్తే పటాపంచలు చేసి పడేయచ్చు. ఏవో ఫోన్ ట్యాపింగ్ అంట, ఫోన్ ట్యాపింగ్ తెలివి లేక, బుర్ర లేక, బుద్ధి లేక బీఆర్ఎస్ చేసింది. అది కాంగ్రెస్ చేస్తుంది అనుకోవడం పొరపాటు.